ఇంతమంది ఇంత మరి పనులన్నీ బంద్ చేసుకొని ఎల్లుండి నుంచి నిజానికి బతుకమ్మ పండుగ శురు అవుతుంది. రేపటి నుంచి ఎల్లుండి నుంచా రేపటి నుంచి ఇక పండుగ సుఖం లేదు. పెద్దలకి ఇవాళ బియ్యం ఇచ్చి రేపటి నుంచి పండుగ బతుకమ్మ పండుగ చాలు కావాలి. 10 రోజుల దసరా. తెలంగాణలో అన్నిటికన్నా పెద్ద పండుగ అంటే దసరా. కానీ ఇలా హైదరాబాద్లో లక్షలాది మందికి నిద్ర లేకుండా చేసి హైదరాబాద్లో ఉండే లక్షలాది మంది పేదలకు ఇవాళ ముఖ్యంగా ఎప్పుడు మా ఇల్లు కూలగొడతారో ఎప్పుడు మా ఇంటి మీదకి బుల్డోజర్ పంపుతాడో అన్నట్టు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక आज चैन की नींद भी नहीं मिल रही हैदराबाद में गरीबों को। मैं बस एक चीज कहना चाहता हूं, हमारे जो कमर साहब यहां बोले, बाकी लीडर भी जो बोले, మీ అందరితో నేను చెప్పేది ఒకటే, మనము ముందుగా మన హక్కులు మనం తెలుసుకున్నప్పుడు మన ఏ ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టు మన మీదకి రానికే ఉండదు. ఇక్కడ మనం అడగవలసింది ఒక ప్రశ్న. ముందుగా సరిగ్గా 10 నెలలు అయింది రేవంత్ రెడ్డి అడిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయిపోయి 10 నెలలు అయింది. హైదరాబాద్ లో మీరు ఎవ్వరు ఓట్లు వేయలే. అంబర్పేటలో మీరు అందరూ వెంకటేశ్వరకే వేసిర్రు. హైదరాబాద్ లో మొత్తం మనకే వేసిర్రు. అందుకే హైదరాబాద్ మీద పగబట్టిండు. ఏమో నాకు ఒక్కరు ఓట్లు వేయలే. ఈ గరీబ్ వాళ్ళందరూ కాంగ్రెస్ ఖిలాఫ్ ఉన్నారు. ఇట్లనన్నా చేసి వీళ్ళను కూలగొట్టి ఆగం చేయాలని మీ బతుకులని చెప్పి ఇలా పగబట్టిండు రేవంత్ రెడ్డి. కానీ ఒక్కసారి యాద్ చేసుకోండి ఏం చెప్పిండు 10 నెలల ముంగట. అప్పుడు ఇక్కడ ప్రచారంకి వచ్చిండు, తిరిగిండు. ఏం చెప్పిండు? కేసీఆర్ 2000 పింఛన్ ఇస్తుండు. ఇంట్లో అవ్వను అయ్యోను ఇద్దరు ఒకరికే ఇస్తుండు, ముసలవ్వకో ముసలోన్కో. నేను ముఖ్యమంత్రి కాగానే ముసలోన్కి ఇస్తా, ముసలయ్యకి ఇస్తా, ఇద్దరికి ఇస్తా. కేసీఆర్ 2000 ఇస్తా అన్నాడు, నేను 4000 ఇస్తా. అవ్వకేమో అత్తకేమో 4000, కోడలుంటే కోడలకు 2500, 2500 ఇస్తా. చెప్పిండా లేదా ఇవన్నీ? 6 గ్యారెంటీలు అన్నాడా? ఇంటింటికి దస్కత్ పెట్టి పంపించిండా? వచ్చినాయా 2500, 4000 వచ్చినాయా? వచ్చినాయని సీక్రెట్ కి ఇక్కడ ఏమన్నా రాకపోతే రాలేని గట్టిగా పురి వచ్చినాయా రాలేదా? కేసీఆర్ ₹1,00,000 ఇస్తుంటే లగ్గం చేసుకుంటే పేదోళ్ళు నేను మీదికెళ్ళి తులం బంగారం ఇస్తా అన్నాడు. వచ్చిందా తులం బంగారం? తులం ఇనుమన్న వచ్చిందా మీకు? బంగారం రాదు, ఇనుము రాదు, మనుగుడు రాదు. ఇంకెన్ని కథలు చెప్పిండు? రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. ఇచ్చింది ఎవరికైనా రైతులకు? 6 గ్యారెంటీలు 100 రోజులు అన్నాడు. 300 రోజులైంది, 300 రోజులైంది. ఇప్పటికి వచ్చినాయి ఒక్కలకన్నా ఒక్క బుడ్డ పైసా? పేదవాళ్లకు సంబంధించేమో బుడ్డ పైస ఇయ్యలే. కానీ ఏం చేసిండు? కొత్త దుకాణం తెరిచిండు. మూసీ మే లూటో ఢిల్లీ మే బాటో. మూసీల నట 1,50,000 కోట్ల రూపాయలతోని, 1,50,000 కోట్లు, 1,50,000 రూపాయలు కాదు, 1,50,000 కోట్లు అంటే ఎంతనో ఎరికేనా? మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం. మన రాష్ట్ర బడ్జెట్ లో సరిగ్గా సగం పైసలు పెట్టాట. మూసిలో 55 కిలోమీటర్లు ఉద్ధరించి దీన్ని ఒక అద్భుతమైన లండన్ లెక్క చేసి ఇక్కడున్న గరీబ్ గాళ్ళందరినీ తీసుకుపోయి జంగల్లో వారేస్తారట. మరి ఊకుందామా సపడేక? మేమందరం ఎక్కడో అక్కడ పోవాలన్నా? మరి 38 ఇండ్లకు రంగులేసిపోయినరట, RBX అని. రంగులేసిపోతే నేను మీ అందరినీ కోరేది ఒకటే, లక్ష్మి ఇంటి మీద కోతురులే, రత్నకి ఇంటి మీద కోతురుతి, సపడేగా నా పనికి నేను పోతా, నాకేం గర్జు, ఆమె ఇల్లు కొలగొడితే నాకేమైంది, ఇది వరకు ఒకసారి నన్ను తిట్టింది కాబట్టి ఇప్పుడు నేను ఆమె ఇంటికాడికి పోను అంటే నడవది. ఒక ఇంటి మీదకి వస్తే కాదు, మన పంచాయతీలు ఉంటాయి, ఇంటి పక్కిళ్ళని ఉండయా? గా మాత్రం తాకట్లు ఉండయా? గాని ఉంటాయి, ఇంట్లో కూడా తాకట్లు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి, లొల్లిలు ఉంటాయి, అప్పుడప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉంటుంది. మూడు పిల్లల పంచాయతీలు ఉండయా? 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 లగ్గంగానే లెక్కున్నారా? ఏందిడా అందరు లగ్గం చేసుకునేలే కదా. మీరు మీ భర్తలను తిట్టరా? అప్పుడప్పుడు ఎండ పెట్టరా? ఇప్పుడు కాదన్నీ ఇంట్లోనే చూసుకోవాలి. బయట వస్తే ఊకుంటామా మన మీదకి? ఇది కూడా గంతే. మీ లంక మీదకి బుల్డోజర్ వచ్చినా, ట్రాక్టర్ వచ్చినా ఇగో రానియకుండా ఇక్కడనే కంచి అడ్డం పెట్టుండ్రి, మొత్తం అందరూ వచ్చి తలుకోండి. ఆ డ్రైవర్ని అడుగుండ్రి, ఆ బుల్డోజర్ డ్రైవర్ను, అన్నా నీకు కొంపున్నదా? నీకు ఇంటికాడ పిల్లలు ఉన్నారా? భార్య ఉన్నదా? నీ ఇంటి మీదకి ఎవడన్నా బుల్డోజర్ వేస్తే నువ్వు ఊకుంటావా అని అడుగుండ్రి. 40 ఏళ్లకెళ్ళి 50 ఏళ్లకెళ్ళి ఇక్కడనే ఉంటున్నాం, రిజిస్ట్రేషన్లు అయినాయి, మాకు పర్మిషన్లు ఉన్నాయి, ట్యాక్సులు కడుతున్నాం, ఏ లెక్కన గులగొడతావు అని అడగాలి. ఇలా ఇందిరమ్మ రాజ్యం అన్నాడు. ఇందిరమ్మ చెప్పిందా? సోనియమ్మ చెప్పిందా ఇండ్లు గులగొట్టమని? ఎవడు చెప్పిండు? ఎవ్వరు చెప్పలే. ఇందిరమ్మ రాజ్యం ఇండ్లు కట్టిస్తా అన్నావు, ఇండ్లు గులగొడతా అని చెప్పలే. అయినా నాకు తెలియక అడుగుతా, ఇయ్యాల ఇక్కడున్న ఒక మల్లయ్య ఇల్లు గులగొట్టి
అక్కడ మాల్ కడితే ఏమొస్తుంది నీకు? మల్లయ్యో ఇల్లు బుడ్డ ఇల్లే కావచ్చు, 100 గజాలలో ఉండొచ్చు. దాన్ని గులగొట్టి పక్కన వాళ్ళ ఇల్లు గులగొట్టి హోటల్ కడతా, మాల్ కడతా, పెద్ద పెద్ద పార్కులు కడతా. ఎవరి కోసం? ఇక్కడ ఉన్నాయన్ని బొందలగడ్డలు చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ లేపేసి దాని మీదకి వెళ్ళేదో కడతా అంటే ఎవరి కోసం అని నేను అడుగుతున్నా. నువ్వు చెప్పిన మాటలేంది? గవర్నమెంట్లకు రాకముందు గరీబోళ్ళని మంచిగా చూస్తా అని చెప్పినావు, రైతులను మంచిగా చూసుకుంటా అని చెప్పినావు, పెద్ద మనుషులు నడుచుకుంటా అని చెప్పినావు, అత్తలను చూసుకుంటా, కోడలను చూసుకుంటా, నల్ల బిల్లులు కడతా, కరెంటు బిల్లులు కడతా, మీరు కట్టే అక్కర్నే లేదు, సోనియా గాంధీ కడుతుంది, ఫ్రీ గ్యాస్ ఇస్తా, ఫ్రీ బస్సు పెడతా, ఇన్ని కథలు చెప్పిండు. ఇవాళ ఎప్పుడైనా చెప్పిండా ఇల్లు గులగొడతా అని? ఇల్లు గులగొడతా అంటే ఓట్లు పడుతుండేనా? మరి ఇంకొక మాట అడుగుతున్నా. ఇగో మీరు గెలిపించిన ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నాడు, మీరు గెలిపించిన ఎమ్మెల్యే మీకోసం కాలేరు వెంకటేశు నేను అడ్డం వస్తా అని చెప్పి ఆయన ఇక్కడ నిలబడ్డాడు. మరి నేను ఒక్క మాట అడుగుతున్నా, నేను ఒక్క మాట అడుగుతున్నా, మీరు గెలిపించిన ఎంపీ ఏడవేండు? మీరు గెలిపించిన ఎంపీ, మీరు ఓట్లేసి అంబర్పేట నుంచి గెలిపించిన కిషన్ రెడ్డి ఏడవేండు? ఎందుకు మాట్లాడతలేడు? మరి ఏం మా ఇద్దరేమైనా బదులుకున్నారా ఏంది? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డి బదులుకున్నారా గరీబ్ గాలను లేపేమని? అందుకే నేను అడిగేది మిమ్మల్ని అర్థం చేసుకోండి. ఎవరు గరీబ్ వాళ్ళతో ఉంటారో అర్థం చేసుకోండి, ఎవరు మీకు కష్టం వచ్చినప్పుడు మీతో ఉంటారో చూడుండ్రి, ఎవరి నియతేందో తెలుసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. దేవుని పేర్లు చెప్పి ఓట్లు వేయించుకుంటూ కాదు, పేద ప్రజలే దేవుళ్ళు అనుకుంటే వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు వాళ్ళ కోసం నిలబడేటోడు నాయకుడు తప్ప, ఇలా దేవుని పేర్లు చెప్పుకొని ఓట్లు వేయించుకొని డబ్బల ఓట్లు వేయించుకొని పదవులలో కూర్చొని ప్రజలకు కష్టం వచ్చినప్పుడు తప్పించుకుపోయేటోడు నాయకుడు ఎట్లయితారని అడుగుతున్న కిషన్ రెడ్డిని నేను. ఇలా ఒక్క అంబర్పేట కాన్స్టిట్యున్సీలో దగ్గర 1500-1600 కుటుంబాలను రోడ్డు మీద వేస్తా అని చెప్తున్నాడు. నేను వెంకటేష్ అన్న చెప్తున్నా, బయటికి చెప్పే లెక్కలు వేరున్నాయి, లోపల లెక్కలు వేరే అలాగే ఉన్నాయి. బయటికి ప్రభుత్వం చెప్తుంది దగ్గర 18,000-20,000 మంది పోతారని చెప్తుంది, కానీ లోపల లెక్కలు వేరే ఉన్నాయి. దగ్గర 40,000 మందిని, 40,000 కుటుంబాలను, అంటే దాదాపు 1,50,000-2 లక్షల మందిని రోడ్ల మీద వారేసే ప్రయత్నం ఈ మూసీ ప్రాజెక్టు. ఎవడు అడిగిండు అసలు నేను మూసీ ప్రాజెక్టు చేయమని? గరీబులకు 2,500 ఇస్తాను, అది ఈమని అడుగుతున్నారు. మాకు బతుకమ్మ చీరకు కేసీఆర్ ఉన్నప్పుడు చీర పెడుతుండే, నువ్వు 2 చీరలు పెట్టు, నేను కాదన్నాడు ఎవడన్నా? రంజాన్ కు కేసీఆర్ ఉన్నప్పుడు తోఫా వస్తుండే గరీబులకు, ఇప్పుడు అది కూడా దిక్కులేదు. క్రిస్మస్ కు కానుక వస్తుండే, అది దిక్కులేదు. సర్కార్ దవాఖాన కాన్పుకోతే కేసీఆర్ కిట్ ఉంటుండే, అందులో అన్ని సౌలతులు ఉంటుండే, ఇప్పుడు అది కూడా బంద్ అయింది. ఒకటి కాదు, బతుకమ్మ చీరలు వచ్చినాయని అడుగుతుండే సీరన. ఇదివరకు మంచిగానే ఉండేనా? చీరలు బాగాలేకుండేనా? బాగానే ఉండేనా? ఇప్పుడు చీర లేదు, రైకలేదా? రేవంత్ రెడ్డిని నమ్ముకుంటే అవి కూడా పోతాయి ఆయన గంటలు లంగవాడు. నేను మిమ్మల్ని అడిగేది ఒక్కటే, గరీబులకు పని చేయమని గద్దెనెక్కిస్తే గద్దెలెక్క అయ్యాల గరీబుల ఇల్లు కొడతా, నేను మిమ్మల్ని ఖతం చేస్తా, మిమ్మల్ని రోడ్డు మీద వాడేస్తా అంటే చూసుకుంటా ఊకునేందుకు మేము ఇవ్వాలని కూడా సిద్ధంగా లేము. మీతో పాటు భుజం కలిపి మేమే ఇక్కడికి వచ్చి అడ్డుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి మీరు ఐకమత్యంగా ఉండండి. మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టుకోండి. ఇక మా తమ్ముళ్ళు చాలా మంది ఇట్లా ఫోన్లు పట్టుకొని ఉంటారు, ఆడబోతాడా అన్నా సెల్ఫీ అంటారు. అరే సెల్ఫీలు మళ్ళీ దిగుదాం కానీ ముందు వాట్సాప్ గ్రూపులు కట్టుంది. గ్రూపులు కట్టి ఒక్కళ్ళింటి మీదకి వస్తే ఒక బటన్ ఒత్తితే అందరు ఊరుకొచ్చేటట్టు మంచిగా తయారు కానీ ఎక్కడో అక్కడ, ఎందుకంటే ఎప్పుడు వస్తారు ఎరికే, నాకెరికే మీకెరికే. అందరూ పనికి పోయినప్పుడో ఇళ్లలో ఎవరు లేనప్పుడో పోలీసులను 500-600 మందిని పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు వస్తారు. వచ్చినప్పుడే మనం కనుక ఐకమత్యంగా ఉండి గట్టిగా నిలబడి ఏం సంగతి అని అడగాలి. నేను ఇంకొక మాట కూడా మీకు ఆలోచించమని కోరుతున్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నాడు ప్రధానమంత్రి, ఆయన ఎక్కడెక్కడ ఉత్తర భారతదేశంలో అదేంటది గంగా నది మీద ఒక ప్రాజెక్టు తీసుకున్నాడు. గంగను శుద్ధి చేయాలనేది ప్రాజెక్టు తీసుకున్నాడు. 2,400 కిలోమీటర్ల పొడవు ఆ ప్రాజెక్టు. 2,400 కిలోమీటర్ల పొడవు మీద నమామి గంగా అనే ప్రాజెక్టు తీసుకున్నాడు. దానికి మోడీ సర్కార్ ఇప్పటిదాకా ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. 20,000 కోట్లు 2,400 కిలోమీటర్లు. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడు ఎరికేనా? మూసి మొత్తం ప్రాజెక్టు 55 కిలోమీటర్లట. ఏడ ఆడికెళ్ళి మంచిరేవుల కాడికెళ్ళి ఇక్కడ కింద నాగోల్ దాకా, ప్రతాప సింగారం దాకా. 2,400 కిలోమీటర్ల గంగకేమో 20,000 కోట్లట. కానీ రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే 55 కిలోమీటర్ల మూసీకేమో 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందట. 1,50,000 కోట్లు. మరి మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం కూడా ఒక దశలా ఆలోచన చేసినాం. జర వెనకకెళ్ళి ఉర్రకుర్రవి. మన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం కూడా ఏమైనా కొద్దిగా మంచిగా చేద్దామా మూసి నేను ఆలోచన చేసి 4,000 కోట్ల రూపాయలతోని మొత్తం శుద్ధీకరణ ప్లాంట్లు పెట్టినాం. మీ అంబర్పేటలో కూడా
300 MLDల ప్లాంట్ పెట్టినమోటి. ఎందుకంటే మన ఇళ్లకి వెళ్ళొచ్చే మురికి నీళ్ళు ఏవైతే ఉంటాయో డ్రైనేజ్ నీళ్లు, ఆ డ్రైనేజ్ నీళ్లను మంచిగా చేసి మూసీలకు ఇడిచి పెడతానన్నా ఈ దోమలు గీమలు బంద్ అవుతాయి, పిల్లగాళ్లకు ఆరోగ్యాలు దెబ్బతినకుంటుంటాయని చెప్పి హైదరాబాద్ లో 100%, 1-2 కాదు 100% మురికి నీటిని శుద్ధి చేసేందుకు 4,000 కోట్లతోని ప్రాజెక్టులు చాలు చేసినాం. దగ్గర పడ్డాయి, అయిపోయినాయి. మీ అంబర్పేటలో ఎస్టీపీ కూడా 300 MLD ఎస్టీపీ పూర్తి చేసినాం. అంటే శుద్ధి చేసే పని పూర్తి చేసినాం. దాంతో పాటు ఇంకొక పని చేసినాం. మూసీ మీద మీ సవలత్ కోసం అప్పుడప్పుడు ఈ మూసారం బాగు మునుగుతుండే, అందుకే ఏం చేసినాం, హై లెవెల్ బ్రిడ్జిలు 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం 545 కోట్లతో. గట్ల ప్రజల కోసం ఆలోచన చేసినాం. పేదవాళ్ళ కడుపు కొట్టకుండా ఇగో మా సుధీర్ రెడ్డి ఎడవాయన ఇడున్నాడు, ఇగో సుధీర్ రెడ్డి సాబు చైర్మన్ ఉండే దానికి మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఆయన నాయకత్వంలోనే చేసినాం. మొత్తం లెక్క తీపిచ్చినాం ఒకసారి. నేను అప్పుడు మున్సిపల్ మంత్రిని, కేసీఆర్ సార్ చెప్తే మేమిద్దరం లెక్క తీసినాం. సుధీర్ అన్న వచ్చి చెప్పిండు, అన్న వాస్తవం చెప్తున్నా చాలా మంది పేదోళ్ళకి డిస్టర్బ్ అవుతుందన్నా, మరి మనం ఆలోచించాలే, కరెక్ట్ కాదన్నాడు. ఇక నువ్వు నేను అనుకున్నాడు కాదు, కేసీఆర్ సార్ దగ్గరికి పోదాంపా అని చెప్పి ఇద్దరం పోయినాం. సార్ దగ్గర పోయి పెట్టినాం లెక్క. సార్కి ఇట్లున్నది, మరి మీరు అన్నట్టు ఏదో చేయబోదామంటే మాత్రం చాలా మంది గరీబులు బాగా దెబ్బతినేటట్టున్నారు, ఏం చేద్దామంటే సార్ ఒకటే చెప్పిండు, ఇక అది పక్కకు పెట్టురు మీరు, ఎందుకంటే చేయగలిగితే ఏమైనా పేదోళ్ళకి మంచి చేయాలి కానీ మనం అనవసరంగా వాళ్ళ నాగం చేయొద్దు, వాళ్ళ బతుకులు రోడ్డు మీద పడేయద్దు, దయచేసి ఆ పని పక్కకు పెట్టండి అని చెప్తే ఇద్దరం అన్ని డిజైన్లు గీపించినాం, అన్ని పెట్టినాం 2020 నాటికే. కానీ పక్కకు పెట్టినాం, ఎందుకంటే గరీబోళ్లకు నష్టం అవుతుందంటే వద్దు అన్నాడు కేసీఆర్ అని చెప్పి పక్కకు పెట్టినాం. ఇలా రేవంత్ రెడ్డి 100 రోజులు 6 గ్యారంటీలు అని చెప్పి 420 హామీలు ఇచ్చిండు, అవన్నీ మర్చిపోయిండు, అటక మీద పెట్టిండు. ఇందిరమ్మ రాజ్యం అన్నాడు, ఇంకోటి అన్నాడు, రాగానే 1,50,000 కోట్ల దుకాణం మొదలు పెట్టిండు. అసలు నాకు తెలియక అడుగుతా, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే ప్రాజెక్టుకు మేము లెక్క కట్టింది 16,000 కోట్లలో అయిపోతుందని లెక్క కట్టినాం. మరి ఇలా ఎగ్దం 10 రెట్లు ఎట్లా పెరిగింది? సమాధానం చెప్పేటోడు లేడు. ఇప్పుడు నేను అడిగిన మా ఆడబిడ్డల్ని, ఎవడన్నా అధికారం వచ్చి చెప్తున్నా మీకు చక్కగా ఏం చేయబోతున్నారు, ఎట్లా ఇస్తారు, లెక్క కట్టిస్తారా, మనకు ఇల్లు కొట్టేది ఉంటే చట్టం ఉన్నది, కాంగ్రెస్ వాడు తెచ్చిన చట్టమే ఉంది. ఇల్లు కొడితే దాని విలువకు 3 ఇవ్వాలి, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. ఇవన్నీ చేయకుండా 5 లక్షల రూపాయలు మీరు తరలిచిపోయేందుకు 5 లక్షలు అదనంగా ఇవ్వాలి. ఇవన్నీ చెప్పాలి మీకు, ఇట్లనే పబ్లిక్ హియరింగ్ పెట్టి చెప్పాలి. అంతేగాని సాటుగా వచ్చి రాసుకుంటాం, సర్వే చేస్తాం, మా అయ్య జాగిరి లెక్క ఎటుబడి చేస్తాం, తెల్లారి పోలీసు వాళ్ళని పెట్టి బుల్డోజర్ పంపుతామంటే చూసుకుంటా ఊకునేందుకు కేసీఆర్ గారు మేము ఎవ్వరం కూడా సిద్ధంగా లేము. మీతో పాటు ఖచ్చితంగా కొట్లాడతాం ఈ ప్రభుత్వం మీద అనే మాట, ఒక్క ఇల్లు కూడా డిస్టర్బ్ కాకుండా కొట్లాడతామనే మాట నేను మీకు ఇస్తా ఉన్నా. కొంతమంది అలా గరీబులను మూసీలా ఎవరైతే పాపం వాళ్ళని నయాన్నో భయాన్నో బెదిరించిరట, ఇల్లు ఖాళీ చేపించిరట. అవతల దిక్కు ఏందో శంకర్ నగర్ కాడ ఇప్పుడే బుల్డోజర్లు పోయినాయట. నేను రేవంత్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే, సిగ్గు లజ్జ ఉంటే, నిన్ననే హైకోర్టు నానా దొబ్బులు దొబ్బింది మిమ్మల్ని, నిన్ననే తిట్టింది హైకోర్టు, ఎందుకు చేస్తున్నా ఇష్టం ఉన్నట్టు బుద్ధి జ్ఞానం లేదా అని. అయినా నీకు సిగ్గస్తలేదు. ఇవాళ మళ్ళీ పోయి అక్కడ డ్రామా చేస్తున్నావు. రేవంత్ రెడ్డి నీ భాషలనే చెప్తున్నా, ఎందుకంటే ఇక మామూలు భాషలు చెప్తే అర్థం కాదు. నువ్వు మొగోనివే అయితే ముందు 6 గ్యారంటీలు అమలు చేయి. ముందు ఆడపిల్లలకి ఇస్తానా నెలకు 2,500 రూపాయలు, ముసలోళ్ళకి ఇస్తాన నెలకు 4,000 రూపాయలు, రైతులకు రుణమాఫీ చేస్తాను 2 లక్షలు అది చేయి, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఈ ఆటో డ్రైవర్లు చచ్చిపోతాండ్రు, వాళ్ళకేదో బోర్డు పెడతా నెలకు 1,000 రూపాయలు ఇస్తాను. ఇక్కడ మా వాళ్ళు కొంతమంది హోంగార్డులు కూడా ఉండొచ్చు, ఆ హోంగార్డులకు జీతాలు లేవు, 4-5 నెలల నుంచి జీతాలు దిక్కులేవు. ఆ పని చేయి, పేదవాళ్ళని ఆదుకో. బస్తీలలో ఉన్న వాళ్లకు దమ్ముంటే కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే మొగోను అయితే నువ్వు 2 లక్షలు కట్టు, వద్దంటలేం. కానీ ఉన్న ఇంట్లోకి వెళ్ళి తీసి బయట వారేస్తామంటే మాత్రం ఊకోమెట్టి పరిస్థితులు అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను చెప్తున్నా, దయచేసి నేను మిమ్మల్ని కోరుతున్నా, ఇచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. ఇంటింటికి వచ్చి బుదిరకిచ్చి సంజాయించి 4 బ్రోకర్ గాలు వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఏం కాదు నేను చూసుకుంటా, నన్ను నమ్ముర్రి అని చెప్పి ఇంటింటికి వస్తారు. పొరపాటున కూడా ఏ బ్రోకర్ను నమ్మకండి. మీ ఇల్లు మీరు కాపాడుకోవాలంటే మీ ఐకమత్యమే. ఒక్క కాల్ మీరు కాలేరు వెంకటేష్ అన్న కొట్టండి, అన్న వస్తాడు మీ ఎంబడ, మాకొక ఫోన్ కొడతాడు, మేమందరం దిగుతాము. ఎట్లా ఎవడు మిమ్మల్ని ముడతాడో మేము కూడా చూస్తాం. మీ అందరినీ నేను ప్రార్థించేది ఒకటే, మీరు ఎంత గట్టిగా నిలబడితే మరి మీ ఇండ్లు అంతే గట్టిగా నిలబడతాయి. కేసీఆర్ సారు మళ్ళా రావాలి అంటూ రావాలనా పక్కన? మరి మధ్యలో నిలబొట్టే ఉపాయం అయితే నా కాడ లేదు, మీ కాడ ఏమనుంటే ఎప్పుడు మళ్ళా వస్తాయి ఆగాదు. మళ్ళా ఎలక్షన్లు వస్తాయి, ఎడబోతారు వీళ్ళంతా. కానీ
ఏడవోతారు వీళ్ళంతా మళ్ళా మన కాడికే వస్తారు, మళ్ళా ఇంటింటికి వచ్చి ఓట్లు అడుక్కుంటారు. అప్పుడు చెప్పాలి హైదరాబాద్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తుందా, వస్తే వస్తారు కదా మళ్ళీ ఇంటికి అమ్మా అక్క దండం పెడతా ఓటే అని. అప్పుడు ఈ బలగొట్టాలి కాంగ్రెస్ వాళ్ళు. ఈ బలగొట్టాలంటే కొట్టేరు నిజం కొట్టగురి కొడితే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు కేసులు పెడతారు. ఆయన కొట్టగురి ఓట్లతో జాడిచ్చుతాను, అర్థమైందా? ఓటుతోనే జాడిచ్చి తన్నాలి. ఇంటి మీదకి వస్తే మాత్రం, ఇంటి మీదకి వస్తే ఏం చేయాలి? మా ఆడబిడ్డలు ఏం చేయాలి? ఇళ్లలో సీపుర్లు ఉన్నాయా? కొత్త మంచిగా రెడీ చేసి పెట్టుకోరు. సీపుర్లు తీసి ఒక సాకల ఐలమ్మ లెక్క, ఒక రాణి రుద్రమ్మ లెక్క సీపుర్లు తీసి రోకళ్ళు తీసి బయట నిలబడుర్రి. ఎవడు వస్తాడో చూద్దాం. ఇక పక్క ఒకటి మాత్రం పక్క, మీ హక్కులు మీ దగ్గరికి వెళ్ళి గుంజుకునే దమ్ము ఏ నాయకుడికి లేదు. మీ కండగా కేసీఆర్ నాడు కేసీఆర్ తయారు చేసిన మేమందరం ఉన్నాం. మీ ఇల్లు పోకుండా చూసుకునే బాధ్యత మాది, మీకందరికి అండగా ఉండే బాధ్యత మాది. గట్టిగా ఉండుండ్రి. మీరు మొగోళ్ళు సిపాయిలు మీరందరూ ఫోన్లు పట్టుకొని అవతల వడకురి, జర్రా ఇంటి మొఖాన్ని ఉండుండ్రి, ఇల్లు కాపాడుకోండి. బ్యానర్లు పట్టుకున్నట్టు కాదు, ఫోన్లలో వెంటనే ఫోన్లు కొట్టాలి, రెడీ ఉండాలి. మీ చుట్టాలు గిట్టాలు అందరిని పిలుచుకోవాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ, అవసరమైతే బుల్డోజర్ అడ్డంగా పండుకోవాలి. మమ్మల్ని దొక్కుంటే ఓరబాయి కానీ చెప్పాలి. అట్లయితే వీళ్ళందరూ చక్కగా అవుతారు తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి లాంటోడు మంచి మాట వినడు. కాబట్టి దయచేసి ధైర్యంగా ఉండండి. మీ కండగా కేసీఆర్ ఉన్నాడు. నేను ఇక్కడికి వస్తుంటే అక్కడ ఒక అక్క అడిగింది, అన్న మరి మా మీద మార్కింగ్ ఇచ్చిండ్రు ఏదో ఆర్బీఎక్స్ అని, ఏం చేయాలన్నది. నేను ఒకటే చెప్తున్నా, ఆర్బీఎక్స్ అని ఉంటే దాన్ని తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండ్రి. ఎవడు ముడతాడో చూద్దాం. కేసీఆర్ అని రాసి పెట్టుర్రి, పెట్టి చెప్పుర్రి. ఏందా అంటే అవు కేసీఆర్ సాబ్ చెప్పిండు, ఎవడు ముడతాడో చూస్తా అన్నాడు. ఆర్బీ అంటే అన్నయ్య చెప్తుండే వెనకకించి. ఆర్బీ అంటే ఏంటంటే రేవంత్ బుల్డోజర్ అని చెప్తుండు. ఆర్బీ అంటే రేవంత్ రెడ్డి బుల్డోజర్ అట. భయపడకురి మీరు, అందుకే తుడిచిపారేసి కేసీఆర్ అని రాయండ్రి. పోలీస్ అన్నలకు కూడా నేను చెప్తున్నా, ఎక్కడున్నారు అగో జర మీరు కూడా అందరూ పేద కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు గరీబ్ గాల మీరు జులుం చేయకుర్రి. మీరు డ్యూటీ చేయండి కానీ జులుం చేయకుర్రి. అనవసరంగా వాళ్ళు చారానే చెప్తే మీరు బారాన చేయకుర్రి. గరీబ్ వాళ్ళని సతాయించకుర్రి, పాపం తగులుతుంది, మంచిది కాదు. ఇంకోటి గవర్నమెంట్లు పర్మనెంట్ కాదు, వాళ్ళు పోతారు మళ్ళీ మేము వస్తాం. మీకెరికే మాకెరికే, జనం మూడేందో మీకు కూడా తెలుసు. కాబట్టి ఎవరన్నా పెద్ద పెద్ద పోలీసు వాళ్ళు చెప్పారు కదా పైకి వెళ్ళని అతి చేస్తే మేము కూడా రాసి పెట్టుకుంటాం, మిత్తితో సహా ఇస్తాం. అది కూడా ముందే చెప్తున్నాం, మళ్ళా తర్వాత మమ్మల్ని అనకుర్రి. దయచేసి గరీబోళ్ళ మీరు జులుం చేయకుర్రి, గరీబోళ్ళని కొట్టకుండ్రి, జులుం చేయకుండ్రి. వాళ్ళు చెప్తే డ్యూటీ చేయండి, గతకే చేయండి కానీ గరీబోళ్ళని కొట్టకుర్రి. మీరు కూడా గరీబ్ కుటుంబాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళే, గరీబోళ్ళని దయచేసి కళ్ళలో పెట్టి చూసుకోవాలని కోరుతూ, తులసిరామ్ నగర్ లో, అంబేద్కర్ నగర్ లో ఎక్కడెక్కడైతే సమస్య ఉందో వెంటనే కాలేరన్నకు ఇక్కడనే ఉంటాడు, పక్కకి 5 నిమిషాలు అవతల ఫోన్ కొడితే వాలిపోతాడు. వెంటనే ఫోన్ కొట్టుండ్రి, ఏమున్నా మీకు మేము అండగుంటామని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ. వినబడాలి రేవంత్ రెడ్డికి జై తెలంగాణ. థ్యాంక్ యూ.